వచనములు మనం చదువుకున్నాం కదా. అందులో వ్రాయబడిన మాటలు మనం శ్రద్ధగా చూసినట్లయితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఈ మాట శ్రద్ధగా మీరు పట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది సంఘానికి రాశాడు. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాసిన పత్రిక. హెబ్రీయులు అనగా ఆ యోధా జనాంగములో నుంచి రక్షింపబడిన వారు. అబ్రహాము హెబ్రీయుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏసావు. అయితే యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకుని యాకోబులో నుంచి 12 గోత్రములు వస్తే, ఆ 12 గోత్రములకు ఆల్రెడీ యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది కనుక ఆ 12 గోత్రికులు లేకపోతే ఆ గోత్రంలో ప్రజలందరూ ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. కనాను దేశము ఇజ్రాయేలు దేశముగా మార్చబడింది. లేకపోతే అట్టి పేరు పొందుకుని ఇజ్రాయేలు దేశముగా ఖ్యాతి పేరు గడించిందిగా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఇజ్రాయేలీలలో వారిని యూదులు అని కూడా పిలుస్తారు. అయితే అందులోనే యోధా గోత్రం కూడా ఉంది. అయితే ఆ వారిని హెబ్రీలు, ఎందుకంటే అబ్రహాము హెబ్రీయుడు కదా, వారిని హెబ్రీలు అని పిలుస్తారు. అందులో నుంచి రక్షింపబడ్డారు వీళ్ళు. సింపుల్గా చెప్పాలంటే యోధా జనాంగంలో నుంచి క్రైస్తవులుగా క్రీస్తుని, యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా, నిజమైన దేవుడిగా వారి హృదయములలో చేర్చుకుని నమ్మి బాప్తిస్మము పొంది పాప క్షమాపణ పొందుకుని మారు మనస్సు పొందుకుని సంఘంలో చేర్చబడిన వారిగా ఒక సంఘము లేకపోతే కొన్ని సంఘములు ఏర్పడ్డాయి. ఆ సంఘములలో ఉన్న వారికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. శ్రద్ధగా వినండి. వారికి ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలుసు. ఎందుకంటే వారు యూదులు గనక, యోధా మత ప్రవిష్టులు లేకపోతే యోధా మతం గురించి ఎరిగిన వారు గనక వారికి ధర్మశాస్త్రం విదితమే తెలుసు. వాళ్ళకి వారు క్రైస్తవులు అయ్యారు అంటే వారికి ఆల్రెడీ పాత నిబంధనల విషయాలు మొత్తము తెలిసి ఉండొచ్చు, లేకపోతే కొద్దిగానైనా తెలిసి ఉండొచ్చు. మొత్తం మీద వాళ్ళకి ధర్మశాస్త్రం పట్ల ఒక అవగాహన ఉన్నది. అయితే వారు యేసుక్రీస్తును నమ్మి అంగీకరించడాన్ని బట్టి వారు క్రైస్తవులు అయ్యారు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఈ పత్రికకు పైన పేరు రాసుంది. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క 4వ అధ్యాయములో ఆయన ఏమంటున్నాడంటే, ఆ హెబ్రీయులకు ఆ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించబోయే విశ్రాంతి లేదా పరలోక రాజ్యమును గురించిన విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క, ఇక్కడ ఆయన యొక్క అంటే దేవుని యొక్క, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్రాంతి అనేది ఇంకా క్లారిటీగా మనకు అర్థమయ్యే విషయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విశ్రాంతి. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సులువు తేలిక, నా భారం తేలిక సులువు. మీరు నా కాడిని ఎత్తుకోనండి, నా యొద్ద నేర్చుకోనండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది అని యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు చెప్పారు. అయితే ఆ యొక్క విశ్రాంతి అనేది మరలా 2 భాగములుగా మనం చెప్పుకోవచ్చు. భూమి మీద దేవుడు అనుగ్రహించిన దానిని అనుభవించే విశ్రాంతి, భూమి మీద మన జీవితము ముగించబడిన తర్వాత, లేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడిన తర్వాత, లేకపోతే మనం భూమి మీద ప్రభువునందు నిద్రించిన తర్వాత క్రైస్తవులమైన మనము నిత్య విశ్రాంతిలో, అనగా యుగ యుగములు ప్రభువుతో జీవించుటకు, ప్రభువుతో పాటు ఉండుటకు, అక్కడికి వెళ్ళబోయే విశ్రాంతి గురించి 4వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్తలో 11:28-29 వచనాలు చెప్పింది ఈ భూమి మీద విశ్రాంతి కొరకు, అలాగే ఆ విశ్రాంతి కొరకు కూడా 2 విశ్రాంతులు అక్కడ చెప్పాడు. ఇది పరలోక రాజ్యమును గూర్చిన విశ్రాంతి గురించి ఇక్కడ చెప్పాడు. అయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఎందుకు ఈ మాటలు పౌలు గారు చెబుతూ ఉన్నాడంటే, మీరు 3వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 7వ వచనము, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు,
నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించుట అనేది దేవుడు నిర్ణయించిన విశ్రాంతి భౌతికముగా. జాగ్రత్తగా వినండి. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే, ఈ కనాను దేశమంతా నీకు ఇచ్చేస్తాను అబ్బాయి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం చూడు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అని ఆదికాండంలో చెప్పాడు. అబ్రహామును పిలిచిన తర్వాత, ఆ కనాను దేశమునకు వచ్చిన తర్వాత, ఇది నీకును నీ సంతానమునకును ఇది నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. అయితే ఆ యొక్క కనాను దేశమే తర్వాత దినములలో, తర్వాత సంవత్సరములలో ఏం జరిగిందయ్యా అంటే ఇజ్రాయేలుగా మార్చబడింది. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అదే, అంతకుముందు అది కనాన్. అయితే దానిని గురించి మాట్లాడుతూ విశ్రాంతి అనే మాట చెప్పాడు. ఎందుకంటే ఐగుప్తులో ఉండగా వారు ఎంతో శాపములు, లేకపోతే పాపములు, లేకపోతే బానిసత్వపు బ్రతుకుల్లో ఆ ప్రజలు, ఏ ప్రజలు? అబ్రహాము సంతానములో నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళు. అయితే వారు అక్కడ బందీలైపోయి ఉన్నారు ఐగుప్తులో. అయితే అక్కడి నుంచి వారిని విడిపించి కనానుకు చేర్చాలి అనే ఒక మిషన్, ఒక టాస్క్ అప్పగించాడు మోషేకి, తర్వాత అహరోనికి. ఎవరు? దేవుడు. అంటే ఐగుప్తులో ఆ ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడి నుంచి వారు విడిపించబడి, అంటే బానిస బ్రతుకుల నుంచి విశ్రాంతి అనుభవించే పరిస్థితుల్లోనికి వారు వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు. అది ముందుగానే అబ్రహాంకి చెప్పాడులేండి. 15వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఆ భయంకరమైన శాపపు పాపపు జీవితాల నుంచి విడుదల పొందుకుని సమృద్ధి, సంతోషము, ఆనందము, ప్రశాంతత, నెమ్మది, విశ్రాంతి అనుభవించే దేశంలోనికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళతాను అన్నాడు దేవుడు. అట్టి రీతిగానే మోషేను అహరోను ఏర్పాటు చేసుకుని ఆ ఐగుప్తు దేశానికి పంపించి అక్కడ నుంచి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను విడుదల, విమోచన అనుగ్రహింపజేసి దేవుడు తన బాహువు చేత వారిని అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రమును దాటించి, ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత నుంచి వారు భూమి మీద ఉన్న కనానులోనికి వారు వెళ్ళాలి, విశ్రాంతిలోనికి వెళ్ళాలి. అంటే భూమి మీద వారు విశ్రాంతి అనుభవించాలి. ఇప్పుడు దాకా భారాలు మోసారు, ఇప్పుడు దాకా ఆ యొక్క ఇనుప కాడి, ఆ ఐగుప్తు ఇనుప కాడిని మోసారు. వాళ్ళు రాజుకు బానిసలుగా ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు, పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు, అపవాది బంధకాల్లో ఉన్నారు. వాళ్ళు వాటి నుంచి విడిపించబడాలి. ఎందుకంటే ఆ ప్రజలు ఎవరి ప్రజలు అంటే యేసుక్రీస్తు ప్రజలు. ఆ ప్రజలు అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. అబ్రహాముతో అప్పుడే చెప్పాడు. దానిని బట్టి మోషే అహరోను ద్వారా వారిని విడిపించిన తర్వాత, ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత వారు అక్కడి నుంచి ఆ కనానుకు వెళ్ళాలి. అంటే ఆ యొక్క కనానులోనికి వెళ్ళటము అనేది ఏమిటయ్యా అంటే విశ్రాంతిలోనికి వెళ్ళుట. అంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఈ భూమి మీద పాత నిబంధన గ్రంథం ప్రకారం భౌతికమైన విశ్రాంతిని, లోక సంబంధమైన దాంట్లో ఆయన ఆ యొక్క కనానును ఏర్పాటు చేసుకుని దానిని వారికి అద్భుతమైన దేశముగా, శాంతి, సమాధానం, నెమ్మది, సమృద్ధి ఉండే దేశముగా ఇవ్వాలని దేవుడే నిర్ణయించాడు. అర్థమైందా మీకు? ఉదాహరణకి ఆదికాండంలో ఏదేను తోట వేశాడు. ఈ భూమి అంతటిలో ఏదేను తోట ప్రత్యేకం. అలాగే ఈ భూమి అంతట్లో కనాను ప్రత్యేకం. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు ఆ ల్యాండ్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వటానికి. అర్థమైందా? యుగములను, లేకపోతే తరములను, లేకపోతే దేవుని నిర్ణయములను బట్టి
ఆయన తన కృపలో తన సంకల్పాలు తెలియజేస్తూ ఉంటాడు. ఆది కాండంలో ఏదేను అయితే, నిర్గమ కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం లేదా యెహోషువ పుస్తకంలో కనాను అయితే, ఆ తర్వాత నూతన నిబంధనకు వచ్చేసరికి సంఘము. అంటే ఎవరైనా విశ్రాంతి అనుభవించాలి అని దేవుడు నిర్ణయించింది ఎక్కడంటే సంఘము. ఆయన కుడి చేతిలో సంతోషము నిత్య సుఖములు ఉన్నదని 16-11 కీర్తనలో చెప్పాడు కదా, 16వ అధ్యాయం 11వ కీర్తనలో 11వ వచనంలో. అయితే సంఘము ఇది లోకంలో, నేను చెప్పేది లోకంలో విషయాలు. నిత్య విశ్రాంతి అనేది ఒకటి ఉన్నది, అది పరలోకం, అది పరమ కనాను, పరమ యెరూషలేము, పైన ఉన్న యెరూషలేము అని చెప్పుకోవచ్చు. శ్రద్ధగా వినండి, వినటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గమనించండి బిడ్డలారా, ఇక్కడ 4వ అధ్యాయములో చెప్పిన విశ్రాంతి ఏమిటయ్యా అంటే, పౌలు గారు పరలోక రాజ్యమును గురించిన విశ్రాంతి ఇక్కడ చెప్పాడు. అంటే మన గురించి, ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుల గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు. కానీ హెబ్రీ పత్రికలోనే 3వ అధ్యాయములో 8వ వచనం లేదా 7, 8, 9, 10లో ఏం చెప్పాడంటే, 11లో ఏం చెప్పాడంటే, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఐగుప్తులో నుంచి విడిపింపబడిన ఇజ్రాయిల్ ప్రజలు కనానుకు చేరుట అనేది వారికి విశ్రాంతి, ఇజ్రాయిల్ ప్రజలకు విశ్రాంతి పాత నిబంధనల లెక్క ప్రకారం. అయితే అక్కడికి వెళ్లకుండా చాలా మంది చనిపోయారు. ఎందుకంటే వారి హృదయములను కఠినపరి చేసుకున్నారు. శ్రద్ధగా పట్టుకోండి, అక్కడ చదివాను కదా, 8వ వచనం 3వ అధ్యాయం 8వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, కోపము పుట్టించారంటే దేవునికి. మీరు ఆయన శబ్దమును వినిన ఎడలా, శబ్దమును విన్నారు, అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలే, శోధన దినమందు కోపము పుట్టించారంట. ఈ మాట పట్టుకోండి, శోధన దినమందు కోపం పుట్టించారంట. ఇది మనసులో పెట్టుకోండి, మీకు ఎదరికెళ్ళాక ఆ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోపం పుట్టించారంటే ఎవరికి? దేవునికి కోపం పుట్టించారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా బండ నుంచి నీళ్ళిచ్చి, ప్రతిరోజు తెల్లవారుజామున వేకువజామున పరలోకం నుంచి ఆకాశం మన్నాను కురిపించి, మారాను మధురంగా మార్చి, పూరెలను అనుగ్రహిస్తూ ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మాత్కార్యాలు జరిగింపజేస్తూ, ఇంకా చెప్పాలంటే స్వస్థత కార్యాలు జరిగింపజేస్తూ, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా చల్లని మేఘము కింద, షకీనా అద్భుతమైన పరిశుద్ధాత్మ మేఘము కింద వారిని నడిపిస్తూ భూమి మీద ఉన్న కణానులోనికి ప్రవేశం పెట్టాలని దేవుడు నిర్ణయించాడు. కానీ వారు ఆ మార్గ మధ్యలో ఏం చేశారంటే సనిగారు, గొనిగారు, వారి హృదయాలను కఠినపరి చేసుకున్నారు. వారి హృదయాలను ఏం చేశారంట? కఠినపరి చేసుకున్నారంట. ఎంత విచిత్రం అండి, ఎంత దారుణం, ఎంత బాధాకరం, ఎంత భయంకరం. మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే వారు ఇంచుమించు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనానులోనికి వెళ్ళటం. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు పంట వేయలేదు, వారు ఉద్యోగాలు ఏమీ చేయలేదు, వారు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయలేదు, వారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు ఏమీ చేయలేదు. వాళ్ళు ఐగుప్తులో ఉండగా బానిసలుగా ఉన్నారు, పనులు చేశారు, వెట్టి చాకిరీ చేశారని రాస్తుంటుంది. వెట్టి చాకిరీ చేశారంట. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బానిస బ్రతుకు. భయంకరమైన దాసులుగా వాళ్ళు అక్కడ పరిగణించబడ్డారు. కానీ అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత స్వేచ్ఛను అనుభవించారు, స్వాతంత్ర్యాన్ని అనుభవించారు, సంతోషాన్ని అనుభవించారు. కానీ వారు ఆ యొక్క ప్రయాణంలో వెళుతూ ఉండగా వారి పరిస్థితి ఏమైపోయిందంటే వారి హృదయములను కఠినపరి చేసుకున్నారు. కఠినము అంటే అది గట్టితనానికి గుర్తు. మనం అంటాం కదా, అది చాలా కఠినుడండి. ఎందుకు కఠినుడు? ఎందుకంటే మొండిగా, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడటం, లేకపోతే కోప్పడటం, లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, భయంకరమైన కఠినత్వం కలిగిన వ్యక్తిగా. అంటే ఎవరి గురించి మనం మాట్లాడితే, ఒకవేళ లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు కూడా ఈ మాటలు మనం వినపడతాయి.
లేకపోతే కొంతమంది గురించి మనం వింటాం, ఆ వ్యక్తి చాలా సెన్సిటివ్ అండి, చాలా మెత్తని హృదయం అండి. ఏదైనా చిన్న బాధ సంబంధమైన విషయం అంటే వెంటనే ఏడ్చేస్తాడు, వెంటనే బాధపడిపోతాడు. ఆ లెవెల్కి వచ్చిన బాధ తన బాధ అనుకుంటాడు. మీకు అర్థమైందా? మెత్తని హృదయం, కఠిన హృదయం. అర్థమైందా మీకు? కఠినులు, మెత్తని హృదయము కలిగిన వారు, శృతి మెత్తని హృదయము. అలాగా ఇక్కడ ఈ వాక్యంలో ఏముందంటే వారి హృదయంలో కఠినపరిచేసుకున్నారంట. ఏంటి, ఎప్పుడు కఠినపరిచేసుకున్నారు? ఎప్పుడు కఠినపరిచేసుకున్నారంటే ఆయన శబ్దం విన్నారు అంతకనే. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కోపం పుట్టించారో దేవునికి అని ప్రస్తావిస్తూ మనకు బోధిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటే ఇశ్రాయేలు ప్రజలు కఠినపరిచేసుకున్నారు. వారు కఠినపరిచేసుకున్నారు. 40 సంవత్సరములు దేవుని కార్యాలను చూశారంట. వారి పితరులు అంటే మీ పితరులు అంటే మన పితరులు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మీ పితరులు, లేదా హెబ్రీ పత్రిక ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు కదా, వాళ్ళ పితరుల గురించి మాట్లాడుతూ నన్ను పరీక్షించి శోధించిరి. దేవుణ్ణి పరీక్షించారంట, దేవుణ్ణి శోధించారంట. దేవుణ్ణి ఎప్పుడు పరీక్షించొద్దు, దేవుణ్ణి శోధించొద్దు. దేవుని మాట మనం వినాలి తప్ప దేవుణ్ణి మనము పరీక్షించడానికి దేవుడు లేడు. దేవుడు మనకి సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు, కృప చూపడానికి దేవుడు ఉన్నాడు. కానీ మనం పెట్టే పరీక్షల్లో ఆయన గెలవడం కాదు. ఆయన ఎప్పుడూ జయవీరుడే. ఆయనను మనం శోధించకూడదు, ఆయనను మనం ప్రశ్నించకూడదు. వీరు ఏం చేశారంటే పరీక్షించి శోధించారంట. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెబుతున్న మాటలు అవి. ఆ 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలో 9వ వచనంలో 10వ వచనంలో మేము ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. వారు హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. హృదయ ఆలోచనలో తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రమాదం ఉన్నది. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని మత్తయి సువార్తలో చెప్పాడు యేసుప్రభు. అంటే హృదయము సద్విషయములతో నిండి ఉంటే మంచి విషయాలు వస్తాయి, దుర్విషయములతో నిండి ఉంటే చెడ్డ మాటలు వస్తాయి నోటి నుంచి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే పౌలు గారి ద్వారా, నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అంటే వారు హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు, వారు దేవుణ్ణి పరీక్షించారు, శోధించారు, వారు దానిని బట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, శనిగారు గొణిగారు. దానిని బట్టి ఏమైపోయారంటే దేవుడు ఏమన్నాడంటే, ఒరే బాబు, మిమ్మల్ని పరమకణానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాను, ఇంకా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళను, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పేశాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న పెద్దలతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మన ప్రసంగం అది కాదు. అయితే ఇది పునాది. ఇప్పుడు దాకా నేను వేసుకుని వచ్చింది పునాది. మీరు శ్రద్ధగా వినాలి. ఆ యొక్క భూమి మీద ఉన్న కనాను ఇప్పుడు ఇజ్రాయేల్గా మార్చబడదు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఏంటంటే అంతకుముందు కనాన్, అది కనానీయులు, పెరిజ్జీలు, గెర్గాషీలు, ఇలా రకరకాల ప్రజలు ఉండేవారు. ఇంచుమించు 7 రకముల ప్రజలు ఉండేవారు. వారిని అందరినీ నిర్మూలన చేసి ఆ యొక్క దేశమును, ఆ కనాను దేశమును ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు యెహోషువ ద్వారా దేవాది దేవుడు, కాలేబు ద్వారా దేవాది దేవుడు. అయితే అది నెక్స్ట్ అప్పుడు ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ దేశంగా మార్చబడింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ఏంటంటే అంతకుముందు కనాన్, అది దానినే దేవుడు పాలు తేనె ప్రవహించే దేశం అన్నాడు, దానినే దేవుడు విశ్రాంతి అని పిలిచాడు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అయితే ఇక్కడ దేవుడు నా విశ్రాంతిలో ప్రవేశింపారని చెప్పి తిని అని, ఇది పాత నిబంధనలో ఉంటాయి ఈ వచనాలన్నీ. వీటిని ఉటంకిస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ మాట అన్నాడండి. ఈ మాట మీరు పట్టుకోవాలి. 12వ వచనం చూడండి, 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటంట?
విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. విశ్వాసము లేకపోతే అది దుష్ట హృదయము. విశ్వాసము లేకపోతే అది దుష్ట హృదయము. విశ్వాసము లేకపోతే అది కఠిన హృదయము. అర్థమవుతుందా మీకు? పైన ఏమన్నాడు? మీ హృదయమును కఠినపరచుకొనకుడి. కింద ఏమన్నాడు? దుష్ట హృదయం అన్నాడు. అంటే విశ్వాస రహితమైన హృదయము కఠిన దుష్ట హృదయము. హెబ్రీ 11:6 చెప్పాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. అంటే విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలో ఉంటాము, అదొక విషయం. అయితే విశ్వాసం ఉంటే అది కఠిన హృదయము కాదు. విశ్వాసం ఉంటే దేవుని మీద అది దుష్ట హృదయము కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు ఏమన్నారంటే, మేము తిరిగి వెళ్ళిపోతాం, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అన్నారు. కొన్నిసార్లు ఏమన్నారంటే, అనవసరంగా వచ్చారా బాబు అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, దేవుని శోధించారు, ఎన్నో అద్భుతాలు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్న దేవుని పరీక్షించారు. మహత్కార్యాలు, ఎన్నో లాభాలు, మేలులు, ప్రయోజనాలు, ఉపకారములు పొందుకుంటున్నారు దేవుని యొద్ద నుంచి. కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయితే వారు ఆల్మోస్ట్ అందులో చాలామంది, జాగ్రత్తగా వినండి, అందులో చాలామంది పితరులు, ఇశ్రాయేలు ప్రజల్లో పితరులు, పెద్దలు ఏమైపోయారయ్యా అంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అంటే దేవునికి దూరమైపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే విశ్వాసము లేకపోవటము. అర్థమవుతుందా మీకు? విశ్వాసము లేకపోవటము. విశ్వాసం లేకపోవటాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉండకపోవటం అనేది జరుగుతుంది. అదొకటి కొంచెం పక్కన పెడితే, రెండోది హృదయము కఠినమైపోతుంది దేవుని విషయములో. హృదయం మెత్తగా ఉండాలంటే ఎలాగా అంటే విశ్వాసం ఉంటేనే అది జరుగుతుంది. దేవుని సన్నిధి మనం అనుభవించాలి అంటే విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. దేవుని ప్రసన్నత మనం అనుభవించాలి అంటే విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. దేవుని కార్యాలు మనం అనుభవించాలి అంటే విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఏమి కొదువైపోయింది అంటే విశ్వాసం కొదువైపోయింది, విశ్వాసం కొరువైపోయింది. అయితే ఇక్కడ దీనిని గురించి మాట్లాడుతూ కిందకంట వచ్చేయండి, 18-19 వచనాలు చదువుతున్నాను, 3వ అధ్యాయం. ఎందుకంటే 3వ అధ్యాయం మీకు అర్థం కాకపోతే 4వ అధ్యాయం నేను చెప్పేది మీకు అర్థం కాదు. 3వ అధ్యాయం 18-19 ఏమన్నాడంటే హెబ్రీ పత్రికలో, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా అన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వారు పెట్టిన ఇబ్బందులు, లేకపోతే వారు మాట్లాడిన మాటలు అవన్నీ దేవుడు విన్నాడు, చూశాడు కదా. ఏమన్నాడంటే, ఈ తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అంటే అవిధేయులైన వారిని గూర్చియే ప్రమాణం చేశాడంట. అవిధేయులైపోయారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి, అవిధేయులైపోయారు అంటే విధేయత దేవుని ఎడల చూపించలేదు. ఈ మాట పట్టుకోండి. వారు అవిధేయులైపోయారు అంటే విధేయత దేవుని ఎడల చూపించలేదు. విధేయత దేవుని ఎడల చూపించకపోవటమే అవిధేయత. విధేయతకు ఆపోజిట్, వ్యతిరేక పదం ఏమిటంటే అవిధేయత. ఈ మాట శ్రద్ధగా వినండి. ఇక్కడ కొన్ని నిమిషాల ప్రసంగం, ఈ యొక్క ప్రసంగం అంతటికి ఇది మూలం. ఇది వారు అవిధేయులైపోయారని వాక్యం చెబుతూ ఉన్నది. ఆ అవిధేయులైపోయిన వారితో దేవుడు ఏమన్నాడంటే ప్రమాణం చేశాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. అయితే విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరితో ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా 19వ వచనం, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఏంటంట? అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. అంటే అవిధేయత ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అవిశ్వాసము చేత వచ్చింది. వాళ్ళకి నా మాట అర్థమైందా? వారి లోపల అవిశ్వాసం ఉన్నది కనుకనే అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు అన్నాడు 19లో.
18లో ఏమన్నాడంటే అవిధేయులైన వారిని గూర్చి ఆయన ప్రమాణం చేశాడు అని అంటున్నాడు. ఇప్పుడు వారు అవిధేయులు ఎందుకు అయిపోయారయ్యా అంటే అవిశ్వాసము చేతనే. ఇప్పుడు నా మాట శ్రద్ధగా వినండి. వారి లోపల విశ్వాసము లేదు, అవిశ్వాసం ఉన్నది. అవిశ్వాసం ఉండటాన్ని బట్టి వారు ఏమైపోయారంటే అవిధేయులు అయిపోయారు. అవిధేయులు అయిపోయారు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ప్రమాణం చేశాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని. అంటే వారి లోపల ఉన్న అవిశ్వాసమే వారు కనానులోనికి విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఆగిపోవటానికి కారణమయ్యింది. అర్థమైందా మీకు? కారణం ఏమిటయ్యా అంటే వారి లోపల ఉన్న అవిశ్వాసము అవిధేయతకు దారితీసింది. వారితో దేవుడు అన్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వారి లోపల విశ్వాసం లేదు, వారి లోపల అవిశ్వాసం ఉన్నది. ఆ అవిశ్వాసము వారిని అవిధేయతలోకి నడిపించింది. ఆ అవిధేయత వల్ల వారు దేవుని ఉగ్రతకు బలైపోయారు. కనానులోనికి వెళ్లకుండా ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. వారి జీవితాలు కనానులోనికి వెళ్లకుండా యోర్దాను నది దాటకుండానే ముగించబడ్డాయి. విశ్రాంతిలోనికి వారు వెళ్ళలా. అందుకు జాగ్రత్తగా వినండి, దానిని చూపిస్తూ ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతూ దేవుడు పౌలు గారి ద్వారా మనం చదువుకున్న మూలవచనం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 2 లేదా కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. అంటే పరలోకమును గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భూమి మీదనున్న కనాను గురించి చెబుతూ, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర చెబుతూ, పరమ కనాను గురించి, మనం వెళ్ళబోయే నిత్య విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేది మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ఆనాడు కనానులోనికి ప్రజలు వెళ్లకుండా, ఇశ్రాయేలు ప్రజలు వెళ్లకుండా దేవుడే వారిని తన యొక్క ఉగ్రత ద్వారా ఆపుచేసి, అందులో పితరులు చనిపోయిన తర్వాత వారి బిడ్డలు ఇశ్రాయేలీలోనే యెహోషువ వారి సంతానం, కాలేబు వారి సంతానం. యెహోషువ కాలేబు కాకుండా మిగిలిన పెద్దలు ఉన్నారు చూశారు, ఆ పెద్దలందరూ చచ్చిపోయారు. వారి బిడ్డలు, అర్థమైందా? అంటే యెహోషువ సంతానం, కాలేబు సంతానం. అలాగే యెహోషువ కాలేబు కాకుండా మిగిలిన పెద్దలు ఉన్నారు చూసారా, ఆ మిగిలిన పెద్దలు చనిపోయారు. వారి బిడ్డలు మాత్రమే కనానులోనికి ప్రవేశించారు. మరొకసారి చెప్తున్నాను మీకు క్లారిటీగా, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో ఆ పితరులందరినీ దేవుడే తీసేశాడు, చంపేశాడు, తన ఉగ్రతను పంపించి, తెగుళ్ళు పంపించి. అయితే వారి బిడ్డలు, ఆ చనిపోయిన వాళ్ళ బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు కనానులోనికి వెళ్ళారు. వారితో పాటు యెహోషువ కుటుంబం అంటే వారి సంతానం, కాలేబు కుటుంబం, కాలేబు సంతానం మాత్రమే యోర్దాను దాటి కనానులోనికి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం శ్రద్ధగా గుర్తిద్దాం. ఇప్పుడు యెహోషువ కాలేబు కనానులోనికి ఎలా ప్రవేశించారంటే, విశ్రాంతిలోనికి ఎలా ప్రవేశించారంటే విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఆ పితరులు ఎందుకు చంపబడ్డారు దేవుడి చేతిలో అంటే వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి. అంటే జాగ్రత్తగా వినండి, యేసు ప్రభువుని నమ్ముకున్న మనము కూడా విశ్వాసములో మనం పరుగు మొదలెట్టాం కదా, విశ్వాసములోనే కొనసాగాలి, విశ్వాసములోనే మన పరుగు కడముట్టించాలి. అందుకే పౌలు ఏమన్నాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని అన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని భద్రం చేసుకోవాలి, విశ్వాసాన్ని బలపరుచుకోవాలి దేవుని సహాయంతో, దేవుని వాక్య సహాయంతో, ప్రార్థన ద్వారా. విశ్వాసమును బలహీనపరుచుకోకూడదు, విశ్వాసములో మనం బలహీనులము కాకూడదు. అర్థమవుతుందా మీకు? అయితే ఇక్కడ 4, 1, 2 వచనాలు ఈ మాటలు పట్టుకోండి. మనం చదువుకున్న మూలవచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో, అంటే ప్రభు మనకు అనుగ్రహిస్తానని చెప్పిన విశ్రాంతి ఉంది కదా, పరమ కనాన్, పరలోక రాజ్యం, అది నిత్య విశ్రాంతి. అది అంటే మరణించిన తర్వాత లేదా ప్రభు రాకడలో ఎత్తబడిన తర్వాత అక్కడికి వెళ్తాం చూసారా, దాని గురించి మాట్లాడుతూ ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుది మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. వాగ్దానం ఇంకా నిలిచి ఉంది, వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. జాగ్రత్తగా వినండి.
ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు వాగ్దానము చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే తన కుమారుని ద్వారా వాగ్దానం చేశాడు. ఏంటంటే మనకు తెలుసు, యోహాను 3:16, దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహింపబడ్డాడు. మనకి అంటే ఎవరికంటే క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ లోకములోనికి అనుగ్రహించబడ్డాడు, ఈ భూమి మీదకు అనుగ్రహించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుంచి వాగ్దాన రూపములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా మీకు? వాగ్దాన రూపంలో అనుగ్రహించబడ్డాడు. ఏంటా వాగ్దానం అంటే నిత్య జీవం అనే వాగ్దానము. అందుకే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ కుమారుణ్ణి అంగీకరించే వాడే నిత్య జీవము కలవాడు అని రాసుంటది. అంటే కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే, మన హృదయంలోకి ఆహ్వానిస్తే, రక్షకుడిగా ప్రభువుగా మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో మనం చేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే మనకి వాగ్దానమును బట్టి నిత్య జీవం కలుగుతుంది, నిత్య జీవం మనలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎల్లప్పుడూ జీవించే వరము దేవుడు మనకిస్తాడు. దానినే మనము రక్షణ అని పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడి లోకానికి ఏమిచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. వాగ్దాన రూపకమైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు ఈ లోకంలోనికి. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి. అయితే ఈ లోకంలో ఉన్న ప్రజలలో చాలా మంది యేసుక్రీస్తుని నమ్మట్లేదు, యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. అంటే యేసుక్రీస్తుకి అవిధేయులయ్యారు. ఎలాగంటే యేసుక్రీస్తు మీద వారికి విశ్వాసము లేదు. యేసుక్రీస్తు మీద వారికి విశ్వాసం లేదు కాబట్టి వారు అవిశ్వాసులు. కాబట్టి వారు దేవునికి అవిధేయులు అనే లెక్కలోనికి వచ్చేస్తారు. వారు దేవునికి దూరస్తులు అనే లెక్కలోనికి వచ్చేస్తారు. వారు దేవుని ఉగ్రతకు పాత్రులు అనే లెక్కలోనికి వచ్చేస్తారు. వారు నరక సంబంధులుగా, నరక పాత్రులుగా, నరకానికి వెళ్ళిపోయే వారిగా వారు లెక్కించబడతారు దేవుని దృష్టిలో, వాక్యం ప్రకారం. ఇది మనసులో పెట్టుకోండి. అయితే మాకు యేసుప్రభు కావాలండి, మాకు యేసుప్రభు మాకు నమ్మికండి, యేసుప్రభు లేకపోతే నేను ఉండలేనండి, నాకు యేసుప్రభు అంటే పిచ్చండి, యేసుప్రభు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేనండి, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా అని పాటలు పాడతారు చాలామంది. మంచి సంతోషం. అలా విశ్వాసంలోనికి వచ్చిన క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఒక పాటతో చెప్పేసి ఆగిపోయేది కాదు. విశ్వాసం కడమట్టుకు తీసుకుని వెళ్ళాలి. కడమట్టుకు తమ హృదయాలలో విశ్వాసాన్ని భద్రం చేసుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు రాకడ వరకు లేదా మన పోకడ వరకు, అంటే మనం మరణించేంత వరకు, ప్రభువునందు నిద్రించేంత వరకు విశ్వాసాన్ని భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పేతురు గారు రాసిన పత్రికలో పేతురు గారు ఏమన్నాడంటే, మీరు పొందిన విశ్వాసం మామూలు విశ్వాసం కాదురా బాబు, అది అమూల్యమైన విశ్వాసం అన్నాడు. అందుకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి చూడండి అద్భుతమైన మాట ఇక్కడ చెబుతాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏంటంట, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏంటంట, ఈ భూమి మీద ఉన్న సువర్ణము, బంగారం ఉన్నది కదా, బంగారం, సువర్ణం అంటే బంగారం అని అర్థం. గోల్డ్ ఇంగ్లీష్లో, చాలామందికి ఇంగ్లీష్ రాకపోయినా ఒక పదం బాగా వస్తుంది ఎక్కువ, గోల్డ్ అనే పదం. బంగారం, సువర్ణం అనే దానికి అర్థం ఏంటంటే బంగారం. అంటే ఈ భూమి మీద ఉన్న బంగారం విలువైనదిగా ఎంచబడుతుంది కదా. చాలామంది నెత్తి మీద పెట్టుకుంటారు, మెడలో పెట్టుకుంటారు, కొంతమంది వారి యొక్క శరీరాల మీద ధరిస్తారు కదా, హుందాగా హోదాగా ఫీల్ అవుతారు కదా. ఆ యొక్క సువర్ణము, బంగారము అగ్ని పరీక్షలో నుంచి
అది దాని యొక్క మస్టు అగ్ని పరీక్షలో తొలగించబడి ఆ బంగారం బయటికి వచ్చిన తర్వాత ఆ కంసాలి వాణి చేత అది ఇంకా సరిచేయబడి ఒక అద్భుతమైన ఆర్నమెంట్గా, ఒక అద్భుతమైన విలువైన ఒక విలువైన వస్తువుగా మార్చబడి మన దగ్గరికి ఎలా వస్తుందో, మనం కొనుగోలు చేస్తున్నాం కదా, కొనుక్కుంటున్నాం కదా ధరించడానికి, మనం కానీ చాలామంది కానీ. అయితే ఆ యొక్క బంగారం ఈ భూమి మీదది, అది నశించిపోతుంది, అది ఉండదు. అసలు భూమి ఆకాశాలే గతించిపోతాయని దేవుడు చెప్పాడు. ఇంకా బంగారం ఎక్కడ ఉంటుందండి? భూమి ఆకాశాలు తీసేస్తానని దేవుడు చెప్తే ఇంకా బంగారం ఎక్కడ ఉంటుంది? వజ్రాలు ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ పోతాయి, ఉండవు. కానీ వాటిని చూసుకుని చాలామంది మురిసిపోతా ఉన్నారు, మెరిసిపోతా ఉన్నారు. కానీ నిజ రక్షకుడు, నిజ దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా వారి జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. సరే, శ్రద్ధగా వినండి. ఇప్పుడు నశించిపోయే సువర్ణము, బంగారము ఎలాగైతే అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుందో, దానికంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసము. ఈ మాట పట్టుకోండి. మన విశ్వాసం ఏమిటంటే అమూల్యమైన విశ్వాసం. అంటే నశించిపోయే బంగారము. నశించిపోవటం అంటే అది ఇంక ఉండదు, పోతుంది, గతించిపోతుంది, ఉండదు. అలా నశించిపోయే బంగారమే మన విలువైనది అనుకుంటాను కదా. అది కాదురా బాబు విలువైంది. విలువైనది ఏంటో తెలుసా? అమూల్యమైనది ఏంటో తెలుసా? వెలకట్టలేనిది ఏంటో తెలుసా? మన లోపల ఉన్న విశ్వాసం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బంగారానికి వెల కట్టచ్చు, కానీ మన విశ్వాసానికి వెల కట్టలేం. చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా అమూల్యమైనది, చాలా శక్తివంతమైనది, మనల్ని పరలోక రాజ్యము చేర్చగలిగినది, దేవుణ్ణి మన దగ్గరకు తీసుకుని రాగలిగినది, కొండలను పెకలించగలిగినది మన లోపల దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క విశ్వాసం గురించి పేతురు మాట్లాడుతూ ఏమన్నాడంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. అంటే మన విశ్వాసం అమూల్యమైనది. చాలా మంది ఏం దేవుడో లెండి అంటారు. అలా అనకూడదు. ఏం దేవుడో లెండి అని అన్నామంటే నీకు దేవుడు అర్థం కాలేదు, నీ లోపల విశ్వాసం లేదు, లేదా విశ్వాసం తగ్గిపోయింది. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా మీ యందు మాకున్న విశ్వాసం వృద్ధి పొందించయ్యా అని అడిగారు లోకాసు వార్తలో. మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. తెస్సలోనికి రాసిన పత్రికలో అన్నాడు, మీ విశ్వాసము అభివృద్ధి చెందుటను బట్టి అన్నాడు. దేవుని యందు మనకున్న విశ్వాసం అభివృద్ధి చెందాలి. అర్థమవుతుందా? దీపం వెలుగుతుంది, మంచిది. దీపం వెలగటం అనేది కొద్దిగా మినుకు అన్నట్టుగా కొద్దిగా వెలుగు తగ్గి, కాంతి తగ్గి, మినుకు అన్నట్టుగా ఏదేదో ఇలా ఊగుతూ ఏదో చిన్నగా కాంతి ఇస్తుంది, వెలిగిస్తుంది. అంతకుముందు గట్టిగా ఇచ్చేది, తర్వాత తగ్గిపోయింది. అప్పుడు గట్టిగా గాలి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అది ఆరిపోతుంది. మన విశ్వాసం అలా ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండదంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, ఎండాకాలం ఎందుకన్నానంటే, వేసవకాలం ఎందుకన్నానంటే అంటున్నానంటే, ఒక చోట ఎక్కడైనా అగ్ని అంటుకుంది అనుకోండి, ఎండాకాలం వలన, ఈ వేసవకాలం వలన వేడికి ఇంకా అగ్ని ఎక్కువగా రగులుకుంటుంది గాలి వల్ల. అలాగే ఈ వేడి వల్ల కూడా ఇంకా ఎక్కువ రగులుకుంటుంది. కొన్ని చోట్ల అగ్ని వేయకుండానే ఎండకి కూడా అక్కడ ఉన్న ఆ ఎండుటాకులో లేకపోతే అవి అంటుకుని అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి భద్రాచలం దగ్గరలో మారేడుమిల్ల ప్రాంతంలో ఒకసారి ఆగినప్పుడు అక్కడ కొండల మీద ఏదో అగ్ని కనపడింది నాకు. కింద నుంచి పైకి కొండ మీద మంట కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనపడింది. దాని గురించి ఆ పక్కన పెడితే ఇది వేసవకాలం కదా, అలాగే అక్కడక్కడ తగలబడిపోతూ ఉంటాయి అన్నారు. అంటే ఎవడో పని కట్టుకుని అగ్ని అయ్యక్కల. ఈ వేడికి, ఈ వేడిమికి, అగ్నికి ఎండిపోయిన ఆకులు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదులే అండి, కొన్ని చోట్ల ఆ పరిస్థితిని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్న తేమ, ఈ అన్నిటిని బట్టి, గాలిని బట్టి ఏం జరుగుతుంది అంటే రాపిడిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఈ దీపం మినుకు అన్నట్టుగా ఉండకూడదు. మన విశ్వాసము ఇప్పుడు ఒక అడవి తగలడిపోతుంది అనుకోండి, లేదా కొద్దిగా అంటుకుంది అనుకోండి, అక్కడ గాలి గట్టిగా వీస్తే అగ్ని వ్యాపించి ఆ అడవినంతా ఎలా తగలబెట్టేస్తుందో మన విశ్వాసము అంత ప్రజ్వరిల్లాలి. దీపం బాగా వేస్తున్న గాలి దగ్గర పెడితే దీపం టప్పున ఆరిపోతుంది. ఇంకా మినుకు అంటా వెలిగేదైతే ఇంకా త్వరగా ఆరిపోతుంది. అయితే
అడవిలో కొద్దిగా అగ్ని వేసి లేదా జస్ట్ కొద్దిగా మంట పెట్టేసి మనం వచ్చామనుకోండి, గాలి గట్టిగా వేసింది అనుకోండి, ఆ మంట వ్యాపిస్తుంది. గాలి దేనికి సూచన అంటే శోధనలకు సూచన, శ్రమలకు సూచన. ఇది కూడా నా ప్రసంగం కాదు, ఇది మనసులో పెట్టుకోండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమూల్యమైన మన విశ్వాసము సువర్ణం ఎలాగైతే అగ్ని పరీక్షలోకి వెళ్ళిన తర్వాత శుద్ధి చేయబడుతుందో, శ్రమలలోనికి శోధనలోనికి వెళ్ళిన తర్వాత విశ్వాసములో కూడా అక్కడక్కడ మన సొంత ఆలోచనలు, మన సొంత విశ్వాసాలు అవన్నీ ఆ మొష్టిలాగా తొలగిపోయి తీసివేయబడి ఏమవుతుందంటే మరింతగా అది పొదును పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకుని శోధనలు శ్రమలు వచ్చినప్పుడు మనం కంగారు పడిపోకూడదు, కానీ మన విశ్వాసాన్ని మరింతగా బలోపేతము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా మీకు? ఒక రాజ్యము యుద్ధానికి వస్తుంది అనుకోండి, యువతల రాజ్యము వెంటనే సైన్యాన్ని పోగేసి ఎంతమంది ఉన్నారో చూడండి, ఏంటి పరిస్థితి. అవసరమైతే పిల్లలను కూడా, అవసరమైతే యవనస్తులను కూడా రండి గందలు పట్టుకోండి, యుద్ధాలకు వెళ్దాం, వంట మేస్తులు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకొచ్చి యుద్ధానికి తీసుకుపోదాం అని ఎలాగైతే ఒక దేశపు రాజు, ఒక దేశపు అధికారి, ప్రధాని ఎలాగైతే ఆ దేశాన్ని బలపరుస్తాడో, యుద్ధానికి ప్రేరేపిస్తాడో, విజయం దశగా నడిపిస్తాడో, అలాగే మనం కూడా అవతల మనకు వస్తున్న శ్రమలో, శోధనలో అనే యుద్ధములో మనం ఏం చేయాలంటే ఆ అగ్ని పరీక్షల్లో మన విశ్వాసాన్ని మరింతగా పొదును పెట్టాలి. బలము చేకూర్చబడేలాగా ప్రార్థనలోను వాక్యములోను మనం గట్టిగా చేత పట్టుకుని నిలబడాలి. అప్పుడు అవతల వచ్చే వాటిలో మనం జయము పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకుని జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. అంటే ఆల్రెడీ ఈ మాట శ్రద్ధగా పట్టుకోండి. ఇక్కడ ఇది కీ టెక్స్ట్, ఇది కీ టెక్స్ట్ ఇంపార్టెంట్. ఇది గమనించండి. ఏమనంటే మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా, ఏ వాగ్దానం? ఆ విశ్రాంతిని గురించిన వాగ్దానం. ఎవరికి రాస్తున్నాడు ఈయన? సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాగ్దానం పొందారు కదా. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ రక్షింపబడిన వారే, సంఘంలో ఉన్నవారు ఆల్రెడీ నిత్యజీవం పొందుకున్న వారే, సంఘంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ విశ్వాసం కలిగిన వారే, సంఘంలో ఉన్న ఆల్రెడీ వాళ్ళ హృదయాలు యేసుక్రీస్తున్నాడు, సంఘంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ యేసుప్రభు శరీరంలో ఉన్న బిడ్డలే. మళ్ళా వాగ్దానం అంటాడేటి? నా మాట అర్థమైందా? యేసుక్రీస్తును దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు నిత్యజీవం ఇవ్వడానికి లోకంలోని ప్రజలకు. అందులో చాలా మంది అంగీకరించట్లేదు యేసుప్రభుని. అంగీకరించిన వారు విశ్వాసులుగా, క్రైస్తవులుగా పిలువబడ్డారు. వారి హృదయాల్లో యేసుప్రభు ఉన్నాడు, వారి లోపల రక్షణ, నిత్యజీవం ఉంది, మంచిది. అయితే అలా రక్షింపబడిన వారిని గురించి ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘంతో ఏమంటున్నాడంటే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. గుర్తుపెట్టుకోండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించినప్పుడు దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో, నిత్యజీవం ఏదైతే ఉన్నదో, అది ఇప్పటికి 2026 సంవత్సరాలు అయింది కదా. ఇంకా యేసుక్రీస్తు రాకడకు ముందు వరకు ఆ వాగ్దానం నిలిచి ఉంటది. యేసుక్రీస్తు రాకడ ఇంకొక కొన్ని నిమిషములలో యేసుక్రీస్తు వచ్చేస్తాడు అనే దానికి ముందు కూడా యేసు ప్రభువా నన్ను రక్షించు, నా పాపములు క్షమించు అని ఆయన అంగీకరిస్తే రక్షణ వచ్చేస్తుంది. అప్పుడు దాకా వాడెంత పనికిమాలోడైనా, వాడెంత ఘోర పాప అయినా, వాడెంత దరిద్రుడు, నీచుడు, నికృష్టుడైనా సరే యేసు ప్రభు వెంటనే మన పరిశుద్ధుడిగా చేస్తాడు. గొప్ప ధన్యత. ఇప్పుడు సిలువ మీద దొంగ ఉన్నాడు, సిలువ మీద దొంగ, సిలువ మీద యేసుప్రభు మరణిస్తున్నప్పుడు కుడివైపున ఒకడు ఉన్నాడు, ఎడమవైపున ఒకడు ఉన్నాడు. అందులో ఒకడు పశ్చాత్తాపం చెందాడు. యేసుప్రభుని ఏమన్నాడంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆహా, నాకు రాజ్యం ఉందని నీకు అర్థమైంది అంటే, నేను రాజుని నీకు అర్థమైంది. ఆహా, యూదుల రాజుని వాళ్ళు చెబుతున్న మాట నీకు అర్థమైంది. అయితే నేడు నువ్వు నాతో కూడా నా రాజ్యంలో ఉంటావు, పరదేశంలో ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ చిక్కేంటంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, మొత్తం మీద వస్తాడు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండే ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానడు. అయితే ఆ యేసురాజుని అంగీకరించని వారు నరకానికి వెళ్ళక మానరు. ఆయన వస్తాడు, ఆయనను అంగీకరించని వారు నరకానికి వెళతారు. అది తథ్యం, బైబిల్ చెప్పే సత్యం.
అయితే ఆ ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ ప్రభు రాకడకు ముందు ఏం జరుగుతుందంటే సువార్త ఆగిపోతుంది. కడబోర మోగినప్పుడు ఇంతటితో సువార్త మర్మమును మూసేస్తాడు దేవుడు. సువార్త అనేది ఇంకా ఆగిపోతుంది. అంటే వాగ్దానం అనేది ఇంకా మూసివేయబడుతుంది. అంటే విశ్రాంతి అనేది ఇంకా ఎవరో పొందడానికి వీలు లేకుండా మూసివేయబడుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగే విషయం నేను చెప్తున్నాను. ఇంకా కొన్ని రోజులు ఉంది, లేకపోతే కొన్ని నెలలు ఉంది, కొన్ని సంవత్సరాలు ఉంది, మొత్తం మీద జరుగుతుంది. అయితే దాని గురించి ఇక్కడ 4 అధ్యాయాలు మాట్లాడుతున్నాడు పౌలు గారు. నిజంగా ఇక్కడి నుంచి మొదలెడితే ఒక గంట ఉంటుంది ప్రసంగం, కానీ సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలుచుంది. ఎప్పుడు దాకా నిలుచుంటుందంటే యేసుక్రీస్తు రాకడకు ముందు వరకు నిలుచుంటది. అయితే మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అంటే ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్మిన వారు నమ్మిన వారే వాగ్దానమును పొందిన వారే. అర్థమైంది మీకు? యోహాను మొదటి పత్రికలో అంటాడు, తండ్రి తానే మనకు చేసిన వాగ్దానం ఏమిటంటే తన కుమారుని ద్వారా మనకి నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే అని రాసుంటది. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి నిత్య జీవం ఇవ్వాలి. ఈ లోకం ఏటెల్లి కాలం ఉండదురా బాబు, శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన లోకము, పరలోకము, మోక్షము, స్వర్గము, అక్కడ ఉండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడికి వెళ్ళాలంటే నిత్యజీవం పొందుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే నిత్యజీవానికి ముందు మూలపునాది వాగ్దానము, అది పొందుకోవాలి. దానికి ఆధారం యేసుక్రీస్తు. ఆయనను పొందుకోవాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. అర్థమవుతుందా మీకు? తండ్రి కుమారుని ద్వారా ఈ లోకమునకు నిత్య జీవం ఇద్దామనుకున్నాడు. అదే వాగ్దానం. అంటే యేసుక్రీస్తుని అంగీకరించుట అంటే వాగ్దానం అంగీకరించుట. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే నిత్య జీవం అంగీకరించుట. నిత్య జీవం లోనికి వచ్చింది, రక్షణ వచ్చింది, మనం రక్షింపబడ్డాం, మనం క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన వారం. అయితే సంఘంలో చేర్చబడ్డాం, అయితే వాగ్దానం పొందుకున్నాం. అయితే మనతో పోలేమంటున్నాడంటే వాగ్దానం, ఆ వాగ్దానం, ఏ వాగ్దానం? విశ్రాంతి. ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందామంటాడేంటి? ఆల్రెడీ పొందుకున్న వాగ్దానం, మనం సంఘంలో ఉన్నాం, మళ్ళీ ఆ వాగ్దానం పొందుకోవడం అంటే, జాగ్రత్తగా వినండి, ఆత్మీయ జీవితములో మనం పొందుకున్న వాగ్దానము నిజ రూపంలోకి రావటము 2 స్టెప్స్ ఉంటాయి. అర్థమైందా మీకు? వాగ్దానం పొందుకున్నాం, నిత్యజీవం పొందుకున్నాం, అది మొదటి స్టెప్. ఓకేనా? 2వ స్టెప్ ఏంటంటే అందులోనికి ప్రవేశించటం. ఇది పరలోకము లేదా విశ్రాంతిని గురించిన వాగ్దానం గురించి నేను చెప్పాను. ఇప్పుడు భూమి మీద మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ వాగ్దానం అయితే దేవుడు మనకి చేశాడో అది ఆయన మనకి వాగ్దానం చేసినప్పుడే అది జరిగిపోయింది. అందుకే మనం ఎవరం రక్షణ పొందుతాం కాదు, పొందేశాం. ఎప్పుడు రక్షణ పొందావు? ఎప్పుడు పొందాను? పరలోకం వెళ్ళిపోయి ఇంకా వెళ్ళలేదు కదా, మరి రక్షణ పొందానంటావేంటి? యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడే రక్షణ పొందాం. అయితే ఆ రక్షణలోనికి వెళ్ళటానికే రక్షణ అనే ప్రయాణం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. వాగ్దానం పొందుకున్నాం అనగా యేసుక్రీస్తుని నమ్మాం అనగా నిత్యజీవం పొందుకున్నాం. అయితే పొందుకున్న మనము పరలోకములో అడుగు పెడతాం, చూసారా? అప్పుడు ఈ వాగ్దాన నెరవేర్పు కనపడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? రక్షింపబడిన మనము, రక్షణ పొందిన మనము పరలోకములో అడుగు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం సంపూర్ణముగా రక్షింపబడినట్టు లెక్క. అర్థమైందా మీకు? పరిపూర్ణముగా మనం రక్షింపబడినట్టు లెక్క. అంటే పరిపూర్ణముగా రక్షింపబడే లోపు రక్షింపబడిన మనము మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే పరిపూర్ణమైన రక్షణలోనికి వెళ్ళక లేని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ భయము కలిగి ఉందము.
అర్థమైందా మీకు? రక్షింపబడిన మనము ఆ యొక్క రక్షణలో అడుగు పెట్టే దాకా అంటే వరకు అని మా సైడ్ వెస్ట్ గోదావరి భాష ఎక్కువగా దాకలు ఎక్కువ వాడతారు. గమనించండి, వరకు ఇక్కడ రక్షింపబడిన మనము ఆయన దగ్గరకు వెళ్ళేంత వరకు మనం రక్షణలో కొనసాగాలి. నేను రక్షింపబడిపోయాను కదా అని బొమ్మలాట ఆడేయకూడదు. రక్షింపబడిపోయాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే కుదరదు. హెబ్రీ 12లో చివరి 2 వచనాలు అంటాడు, దేవునికి మనం ప్రీతికరమైన సేవ చేయుదము అని ఉంటుంది. దేవునికి మనం ప్రీతికరమైన సేవ చేయాలి, సంతోషము కలిగించే సేవ చేయాలి, ఆనందాన్ని ఇచ్చే సేవ చేయాలి. అర్థమవుతుందా మీకు? మన హృదయంలో ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. మన హృదయంలో ఎవరున్నారో? యేసుక్రీస్తు ఉన్నారు. ప్రీతికరమైన సేవ మనం చేయాలి. ఆయన మన దేవుడు, మన ప్రభువు మాత్రమే కాదు, మన గెస్ట్ ఆయన, మన అతిథి ఆయన. ఇప్పుడు ఎవరినైనా ఒక మంచి గెస్ట్ని మనం పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి ఒక ప్లేట్ నిండా ఎప్పుడో 2-3 రోజుల క్రితం దోశలు, మిగిలిపోయిన దోశలు, ఒక 5-6 రోజుల క్రితం ఇడ్లీలు, బజ్జీలు ఏమో ఒక వారం రోజులు 10 రోజుల క్రితం మిగిలిపోయి అన్ని పట్టుకొచ్చి ప్లేట్లో పెట్టి పెట్టామనుకో, అబ్బా వీటి కోసం ఎంత దూరం వచ్చానంటాడా? శుభ్రంగా తింటాడా? విసిరి కొడతాడు. తికానా లేక వచ్చాను అనుకున్నావా? అతిథిని ఎలా చూసుకోవాలో తెలియదు నీకు? అతిథి దేవో భవ అని నేర్పింది కదా మన భారతదేశం. అంటే దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతలా అతిథికి ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతో దాని ఎక్కువ మనం ఇది మనసులో పెట్టుకోండి. ఎప్పుడైనా దీని గురించి నేను ప్రస్తావన చేస్తాను. అయితే గమనించండి వీరులారా, అలాగే మన లోపల ఉన్న మన అతిథి ఎవరు? మన గెస్ట్ ఎవరు? మన గెస్ట్ స్పీకర్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడు, మన ప్రభు, మన నాయకుడు. ఆయనకు మనం ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనను మనం సంతోషపరిచే సేవ చేయాలి. ఆయన ఏదో తూతూ మంత్రంగా భక్తి చేయకూడదు మనం. దేవునికి స్తోత్రం కలుగునే గాక. గమనించండి బిడ్డలారా, ఇప్పుడు రక్షింపబడిన మనం, వాగ్దానమును పొందుకున్న మనం, ఆ వాగ్దానములో, ఆ విశ్రాంతిలో, ఆ రాజ్యములో అడుగు పెట్టేంత వరకు మనము విశ్వాసమును భద్రం చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు వచ్చినా మనం కంగారు పడకూడదు, బెదిరిపోకూడదు, భయపడకూడదు. వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుణ్ణి కలిగిన మనము ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికైనా కొద్దిగా కష్టాలు వస్తే వెంటనే వాళ్ళు దేవుడి మీద సనిగేస్తారు, గొనిగేస్తారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా అలా వాళ్ళు చేశారు కనుకనే వాళ్ళు కనానులోనికి వెళ్ళలేకపోయారు. వాళ్ళు మనకి సాదృశ్యంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన సంగతులన్నీ కూడా మనకి దృష్టాంతములుగా ఉండేటకు దేవుడు వ్రాయించాడని కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏమొచ్చినా అవి శాశ్వతము కావు. శాశ్వతమైన వాడు, శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైనది ఏమిటంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం బ్రతకాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, మనం జీవించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు. క్రీస్తు యేసు సంబంధులం మనం ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధం. పైనుండి జన్మించిన వారము, క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగిన వారం, మారు మనసు కలిగిన వారం, దేవుని కుమారులము, దేవుని బిడ్డలం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద వచ్చినవన్నీ కూడా అలా వస్తాయి, ఇలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు గాలి వచ్చిందనుకోండి, గాలి చల్లగా ఇస్తుంది అనుకోండి, చాలా చల్లగా ఇస్తుందండి గాలి అంటారు, మంచిదే. తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఒక గంటకు తర్వాత ఇప్పుడు మళ్ళీ గాలి వేస్తుంది. అలాగే ఈ భూమి మీద కూడా మనకి కష్టాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అవన్నీ చుట్టాల్లాంటి వారు, అవన్నీ చుట్టాల్లాంటి బంధువులు లాంటి, వస్తాయి వెళ్ళిపోతాయి. బంధువులు వచ్చి వెళ్ళిపోతారు కానీ ఏటెలు అలా ఉంటారు కదా. అలాగే కష్టాలు కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కష్టాల వైపు చూడొద్దు కానీ అత్యధిక విజయము మనకి ఇవ్వగలిగిన యేసుక్రీస్తు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే మనము భయపడాల్సిన పని ఉండదు. ఎప్పుడైనా సరే
సంతోషములోనైనా, దుఃఖములోనైనా, బాధలోనైనా, నెమ్మదిలోనైనా, లేకపోతే వేదనలోనైనా, హింసలోనైనా మనము మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అది అమూల్యమైనది. ఏదైనా అమూల్యమైనది మన దగ్గర ఉందనుకోండి, గోల్డ్ రింగ్ ఉందనుకోండి, లేదైనా ఏదైనా డైమండ్ రింగ్ ఉందనుకోండి, మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం కదా, కాపాడుకుంటాం కదా. అలాగే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని అమ్ముకోకూడదు. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ రాజ్యములో ప్రవేశించడానికి మనకి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని, ఈ మాట పట్టుకొని ముగిస్తాను. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని, వారికి ఏం ప్రకటించబడింది? సువార్త. పాత నిబంధనలో సువార్త ఉందా? ఉంది. ఏంటా సువార్త అంటే, ఇజ్రాయేలు ప్రజలు కనానులోనికి వెళ్ళాలి, అనగా విశ్రాంతిలోనికి వెళ్ళాలి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళాలి. అది వారి సువార్త. మరి మన సువార్త ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మి అంగీకరించడం ద్వారా మనము పరలోక కానానికి వెళతాము. అది మనకి దేవుడు అనుగ్రహించిన సువార్త. నరకం నుంచి తప్పించుకుంటాము, పరలోక రాజ్య వారసులు అవుతాము, నిత్య జీవం పొందుకున్న వారు అవుతాము. అది మనకి దేవుడు అనుగ్రహించిన సువార్త. పాత నిబంధనలో కూడా సువార్త ఉంది, అది మరుగైన సువార్తగా ఉన్నది. దానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వెలికి తీసి చెప్పిస్తున్నాడు. ఏమిటంటే, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ, వారు, జాగ్రత్తగా వినండి, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వారు వాక్యం విన్నారు, వారు దేవుని మాటలు విన్నారు, వారు మోషే ద్వారా దేవుడు చెప్పించిన సువార్త వాక్యములు విన్నారు. కానీ ఆ వాక్యము నిష్ప్రయోజనమైపోయిందంట. వాక్యమే నిష్ప్రయోజనమైపోయిందంట. అంటే అసలు వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనల్ని కాపాడేది, వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే మనల్ని పరలోక రాజ్యము చేర్చగలిగేది. కానీ అటువంటి వాక్యమే నిష్ప్రయోజనమైపోయింది అని అంటున్నాడు. చూడండి, వాక్యమే వారికి నిష్ప్రయోజనమైపోయింది. ఇప్పుడు మీకు విషయం చెప్పమంటారా? ఇక్కడే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, ఇప్పుడు నేను ఎంతో వాక్యం ప్రకటిస్తున్నాను, మైక్ శబ్దం ద్వారా ఎంతో మంది వింటున్నారు, ఎన్నో చెవులు వింటున్నాయి. కానీ వారికి ఆల్మోస్ట్, ఒకవేళ వాళ్ళు ప్రభువు దగ్గరికి వస్తే వాళ్ళకి ప్రయోజనమే, కానీ లేకపోతే వారికి నిష్ప్రయోజనమే. వారికి అది నిష్ప్రయోజనమే. వాక్యం మంచిదే, వాక్యం ప్రయోజనకరమైనదే, వాక్యం గొప్పదే, వాక్యం బ్రతికించేదే, వాక్యం బలపరిచేదే. కానీ వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు హృదయంలో చేర్చుకుంటేనే అది వారికి ఉపయోగం, ప్రయోజనకరం. కానీ వారు చేర్చుకోకపోతే వారికి నిష్ప్రయోజనమే. అర్థమవుతుందా? అంటే వారికున్న అవిశ్వాసమును బట్టి వాక్యము నిష్ప్రయోజనమైపోతుంది. ఒకవేళ విశ్వాసం ఉంటే ప్రయోజనకరం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాట చూడండి, అందులోనే 2వ వచనము ముగిస్తాను. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనము. ఆనాడు పాత నిబంధనలో వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడింది కానీ, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. జాగ్రత్తగా వినండి. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అంటే, యెహోషువ, కాలేబు, అలాగే మిగిలిన వారందరూ విన్నారు. కానీ విన్న యెహోషువలో విశ్వాసం ఉన్నది, విన్న కాలేబులో విశ్వాసం ఉన్నది. కానీ యెహోషువ, కాలేబు కాకుండా ఇంకా చాలా మంది పితరులు ఉన్నారు కదా, అరణ్యంలో రాలిపోయారు, దేవుని ఉగ్రత అనుభవించారు కదా, దేవునికి దూరం అయిపోయారు, కనానులో చేరలేదు కదా. వారు విన్నారు కానీ విశ్వాసము కలిగిన వారిగా వారు కలిసి ఉండలేదు, వారు కలవలేదు. అంటే వారి లోపల ఆల్రెడీ అవిశ్వాసం ఉన్నదని పై వచనాల్లో చదివాము. వారి లోపల విశ్వాసం లేదు, కానీ విశ్వాసము కలిగిన వారిగా వెంబడించారు. కానీ వారి లోపల విశ్వాసం లేదు. నా మాట అర్థమైందా మీకు? వారి లోపల విశ్వాసం లేదు, కానీ విశ్వాసము కలిగిన వారిగా వెంబడించారు. వారు విశ్వాసము కలిగిన వారై వినిన వారితో కలిసి ఉండలేదు. వారి లోపల
విశ్వాసము లేదు. వారు ఏదో దేవుడు తీసుకురమ్మన్నాడని మోసే వచ్చాడని వాళ్ళు ఏదో తెపాల చెంబు అవన్నీ పట్టుకుని బయలుదేరిపోయారు కానీ ఐగుప్తులో నుంచి. కానీ వారి లోపల విశ్వాసం లేదు. మరి ఎందుకు వాళ్ళు ఎర్ర సముద్రం దాటడానికి దేవుడు అనుమతించాడు? మరి వారు ఎందుకు అరణ్యంలోకి రావడానికి దేవుడు అనుమతించాడంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కాబట్టి అనుగ్రహించాడు తప్ప, లేకపోతే వాళ్ళు రావడానికి దేవుడు ఒప్పుకోడు. వారు ఎప్పుడైనా సరి చేసుకుని వారు వినిన వారితో విశ్వాసము కలిసి ఉంటే కనుక వారు కూడా కనానులోనికి వెళ్ళేవారే. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా ముందు విశ్వాసం మనలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. రెండోది వినిన వారితో కలిసి ఉండాలి. అంటే వినిన వారి లోపల ఉన్న విశ్వాసం, అంటే విశ్వాస వీరులు, విశ్వాసం కలిగిన వారు సంఘంలో ఉంటారు కదా, వారితో మనం కలిసి ఉండాలి, సహవాసం చేయాలి. సంఘములో సేవకునితో సహవాసములో ఉండాలి. అప్పుడు మన విశ్వాసం మరింతగా పెరుగుతుంది. మరింతగా పెరగటాన్ని బట్టి మరింతగా మనము ధైర్యము కలిగిన వారిగా, భయము లేని వారిగా అక్కడికి చేరటానికి మనకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కనులు మూసుకోండి.